అక్రమంగా గంజాయిని ఐస్ క్రీమ్ బండ్లలో సోడా బండ్లలో విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేయగా మరో 10 మంది పరారీలో ఉన్నట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఉత్తరప్రదేశ్కి చెందిన శ్యామ్ దివాకర్ వ్యక్తితో పట్టణానికి చెందిన మరో 2 గుట్టు చప్పుడు కాకుండా ఐస్ క్రీమ్ బండ్లలో గంజాయి పెట్టి పట్టణంలో విక్రయిస్తున్నారు. వేములవాడ పట్టణంలో గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో నిఘా పెట్టి వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో 3 వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అసలు యూత్ కంట్రోల్ చేస్తారు. చాక్లెట్ టైప్ వస్తుంది ఆన్లైన్, ఆ టైప్ వస్తుంది. డిఫరెంట్ మార్గాలు వస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇతను అది పిండి మన గోధుమ పిండి ఉంటుంది, వాళ్ళు గోధుమ పిండి తీసుకొచ్చుకుంటారు. గోధుమ పిండి ప్యాకెట్లో మధ్యలో పెట్టి తీసుకొస్తున్నాడు. దాంతో ఆ గోధుమ పిండి వాసన వస్తుంది తప్ప గంజాయి వాసన రాదు. అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే చాలామంది పిల్లలు, ఒక 10 మంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే గాంజా 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకొని ఒకరు పోయి కొనుక్కొచ్చుకొని అందరికి సప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే వాడు తాగుతాడు, సప్లైదారు, అంటే 2 అవతారాలు ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ మార్గాలు. తర్వాత ఇప్పటిదాకా నాకు మిత్రుడు చెప్పిండు ఆన్లైన్ అని. తర్వాత ఇంకొక అది కూడా ట్రాక్ చేస్తాము. తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే మిగతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకమై వీళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళను అంటే ఒకసారి అలవాటైన తర్వాత వాళ్ళకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఒకటి కాకపోతే ఒకటి చెప్తూ ఉంటారు. సో వాటిని కూడా మేము అంటే కడిగే ప్రయత్నం చేస్తున్నాం. మల్టిపుల్ సోర్సెస్ని కూడా కట్ చేస్తాం ఫస్ట్. కాబట్టి ఈ గంజాయికి వ్యతిరేకంగా చేయాలి. ఇంకా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టీం వేములవాడ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఐ అంజయ్య, తర్వాత కానిస్టేబుల్ శంకరు, కానిస్టేబుల్ తిరుపతి, రాజశేఖరు, గోపాలు, వీళ్ళందరూ లాస్ట్ 10 days నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే రోజు దొరికింది కాదు. వర్కౌట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే అవన్నీ నిన్న దొరికిన వాళ్ళు. సో వీళ్ళందరికీ నా అభినందనలు. వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.